Today we are going to start interrogatives. ప్రశ్నలు. ఎదుటివారు అడిగిన ప్రశ్నకు మనం కరెక్ట్ జవాబు చెప్పగలగాలి. ఇప్పుడు మనకు అసర్టివ్స్ తెలుసు, స్టేట్మెంట్స్. మనము వర్క్ ఫామ్స్ నేర్చుకున్నాము. దాని వెంబడే మరి యాక్టివ్ నుంచి ప్యాసివ్కు 12 యాక్టివ్ వాయిస్లు అనేది ప్యాసివ్ వాయిస్లో. అసర్టివ్లో నెగటివ్లో కూడా డూ, డస్ నాట్, డిడ్ నాట్ అని, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్లో విల్ నాట్ అని అవి బాగా ప్రాక్టీస్ చేయాలి. అన్నీ మీరు ఎన్ని అసర్టివ్స్ 8 రకాల అసర్టివ్స్ రాష్ట్రంలో ఆ 8 రకాల అసర్టివ్స్ కూడా నెగిటివ్లో ప్రాక్టీస్ చేయాలి. ఐ ఉపయోగించి, వి ఉపయోగించి, యూ ఉపయోగించి, హీ ఉపయోగించి. హీ ఉపయోగిస్తేనే డస్ నాట్ అనాలి. షీ డస్ నాట్, సీఎం డస్ నాట్, ప్రెసిడెంట్ డస్ నాట్, ఇండియా డస్ నాట్. అట్లా అన్ని థర్డ్ పర్సన్. మరి మిగతా వాటికి డూ నాటే. అవి బాగా ప్రాక్టీస్ చేసినాక ఇంటరాగేటివ్కి పోతున్నాం మనము. ఇప్పుడు ఇంటరాగేటివ్స్లో ప్రశ్నలు ఇప్పుడు వర్క్ ఫామ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 4 రకాలు. బీ ఫామ్ వర్బ్స్, యామ్, ఈజ్, ఆర్, B1, వాజ్, వర్, B2. బీన్ అనేది పర్ఫెక్ట్లో వాడతాం. హెల్పింగ్ వర్బ్స్ విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్. డూ, డస్ కూడా అది ఒకవేళ మెయిన్ వర్బ్ ఉంటే ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, లేకపోతే ఇది మెయిన్ వర్బ్ అవుతుంది అని చెప్పినాను. తర్వాత ఫైనైట్ వర్బ్స్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యాడ్. ఈ 3 రకాల వాటితోటి క్వశ్చన్స్ ఏర్పడతాయి. తర్వాత WH క్వశ్చన్స్ ఉంటాయి. హూ, హూమ్, హూస్, విచ్, వై, వేర్, వెన్, వాట్ అని 8 రకాల WH క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి చేద్దాం మనము. ఇది చాలా సింపుల్ అన్నమాట. ఇంగ్లీష్ ఎంత సులభం అంటే కరెక్ట్ మనసు పెడితే ఇట్ ఈస్ వెరీ డెడ్ ఈజీ దట్ యూ కెన్ ఈజీలీ లెర్న్. ఇసి ముందు సబ్జెక్టు, తర్వాత వెర్బ్, తర్వాత ఆబ్జెక్టు, ఇంగ్లీష్ స్ట్రక్చర్ మీకు తెలుసు. అది ఐ రైట్ ఇంగ్లీష్ అన్నాం. ఐ సబ్జెక్టు, రైట్ వర్బ్ అని ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ కదా. మరి నెగటివ్ అయితే డూ ఐ రైట్ ఇంగ్లీష్ అనేది ఇప్పుడు ఇంట్రాగేటివ్లో క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ముందు సబ్జెక్టు, తర్వాత వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ రాసిన స్టేట్మెంట్ అవుతుంది. ముందు బీ ఫామ్ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత ఆబ్జెక్ట్ రాసినట్టయితే కంటిన్యూస్ ప్రశ్న అవుతుంది. ఇక్కడ చూడండి, యామ్, ఈజ్, ఆర్ బీ ఫామ్ వర్బ్ 1, వాజ్, వర్ బీ ఫామ్ వర్బ్ 2 పాస్ట్ టెన్స్లో పడేటివి. ఈ బీ ఫామ్ వర్బ్ తోటి వచ్చే 1 తోటి 2 తోటి వచ్చేటువంటి ప్రశ్నలు ఎట్లా ఏర్పడతాయి చూద్దాం. ఇప్పుడు ఈ షీ టేకింగ్ అని ఉంది, మీకు బాగా తెలుసు. ఈజ్ అనగానే B1, షీ అనగానే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, టేకింగ్ అంటే వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఆమె తీసుకుంటున్నదా అన్నట్టు. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉందన్నాం, ఆమె తీసుకుంటుందా అని అడుగుతాం. దీని ప్యాసివ్ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి సబ్జెక్ట్ బీ ఫామ్ వర్బ్ అట్లనే ఉంటుంది, ఈజ్, షీ అట్లనే ఉంటుంది, టేకింగే బీయింగ్ టేకన్ అవుతుంది. రైటింగ్ పోయి బీయింగ్ రిటర్న్ ఎట్లయింది, బీ తోటి ఇంగ్ ఫామ్ కలిసి బీయింగ్ అయినాక ఈ టేక్ యొక్క వర్బ్ 3 ఇక్కడ ఇచ్చిన టేక్, టుక్, టేకెన్. ఇది నేను ఇచ్చాను కానీ మీకు ఎగ్జామినేషన్లో అట్లా ఇయ్యరు. మీకు ఇచ్చిన టెస్ట్ పేపర్లో అట్లా ఇయ్యరు. మీరు ఇది రెడీ చేసుకొని మీరు రెడీగా రాయగలిగి ఉండేటట్టు తయారు కావాలి. అంటే ఈచ్ 1 5 times రాయమని మీకు వర్క్ ఫామ్ బుక్లెట్ తయారు చేసిన. అందుకే కావలసిన వారు మీరు మెటీరియల్ కోసము మేనేజ్మెంట్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఎంత డబ్బులు అడుగుతారో అడిగితే మీకు పంపిస్తారన్నమాట. ఇప్పుడు ఇవి మాత్రం మీకు చెప్పేటిదే పంపిస్తాం మేము. ఎంతవరకు అయిందో అంతవరకే మెటీరియల్ పంపుతాం. ఏమన్నా ఈజ్ అట్లనే ఉంది, షీ అట్లనే ఉంది, టేకింగ్ పోయి బీయింగ్ టేకన్ అయింది. ఆమె చేత తీసుకొని పడుతున్నదా మనం బాగా చూడాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? B1 అంటే ప్రజెంట్ టెన్స్,
షీ అనే థర్డ్ పర్సన్, టేకింగ్ అంటే వర్బ్ నౌన్ ప్లస్ సింగ్ ఫామ్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్లో ప్యాసివ్ ఎట్లా ఏర్పడుతుంది? ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఈజ్ అట్నే రాస్తున్నాం, షీ అట్నే రాస్తున్నాం, టేకింగ్ బై బీయింగ్ టేకన్ అవుతుంది. బాగా గమనించుకోవాలి. ఇక్కడ ఈ షీ టేకింగ్ టీ అను, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఆమె టీ తీసుకుంటున్నదా? ఈజ్ షీ వచ్చింది కాబట్టి ఈజ్ పడుతుంది. యాక్చువల్గా షీ ఈజ్ అంటాం, షీ ఈజ్ టేకింగ్ అంటాం. ముందు ఈజ్ రాసాం అనుకో క్వశ్చన్ అయిపోతుంది. ఈజ్ షీ టేకింగ్, ఆమె తీసుకుంటుందా? టీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా చూసుకోవాలి. ఈ సబ్జెక్టు ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా థర్డ్ పర్సనా? మీకు తెలుసు, ఐకు మీ అవుతుంది, వీకు హజ్ అవుతుంది, యూకు యూ ఉంటుంది, షీకు అర్ అవుతుంది, ఈకు హిమ్ అవుతుంది, దేక్ దెమ్ అవుతుంది. ప్రాపర్ నౌన్స్ ఎట్లుంటే అట్లనే రామ ఉంటే రామనే, సీత ఉంటే సీతనే, సీఎం ఉంటే సీఎం అనే, పిఎం ఉంటే పిఎంఏ, స్పీకర్ ఉంటే స్పీకరే. అట్లా అన్ని ప్రాపర్ నౌన్స్, అన్ని కామన్ నౌన్, అన్ని కలెక్టివ్ నౌన్స్, అన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్, అన్ని మెటీరియల్ నౌన్స్ ఎట్లుంటే అట్నే రాయాలి. ఇక్కడ మనకు టీ అనేది ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చేస్తుంది. ఇది సింగులర్ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈజీగా రాస్తున్నాము. ఒకవేళ ఇక్కడ బుక్స్ అని ఉందనుకో అప్పుడు ఆర్ రాయాల్సి వస్తుంది. ఇక్కడ మీ అని ఉందనుకో మీ వై ఐ అవుతుంది కాబట్టి యామ్ రాయవలసి వస్తుంది. బాగా గమనించుకోవాలి. ఈ షీ టేకింగ్ టీ, ఈ టీ ఇడికి వచ్చేసింది కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈజ్ టీ. టేకింగ్ బై బీయింగ్ టేకెన్, టేక్ టు టేకెన్ బై షీ బై హర్ అయింది. ఆమె చేత టీ తీసుకొనబడుతున్నదా? వాళ్ళు ఏమంటారు? బీయింగ్ టేకెన్ అంటే తీసుకోబడుతుంది అని. యామ్ ఐ రీడింగ్, ఇది ఇంట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? యామ్ అట్నే రాయాలి, ఐ అట్నే రాయాలి, రీడింగ్ బై బీయింగ్ రెడీ. మీకు ఒక 25 ఎక్సర్సైజ్ ఇస్తాను, అవి యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి, చెయ్యండి. మళ్ళీ ఆన్సర్స్ కూడా నేను రేపటి రోజు పెడతా. ఇవన్నీ ఇచ్చినాం అనుకో మీరు ఎంతవరకు కరెక్ట్ రాసినారో లేదో చెక్ చేసుకోవచ్చు. వాజ్ ఈ ప్లేయింగ్ అని. ఇప్పుడు మెసేజ్ వస్తున్నాయి మాకేందంటే, సార్ చిన్నగా ఉన్నాయి అగుపడతలేవు అని. మీరు ఎన్లార్జ్ చేసుకొని చూడాలి. ఫోన్లో కూడా ఎన్లార్జ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా అంటే ఎన్లార్జ్ చేయమంటే ఎన్లార్జ్ చేస్తుంది. ఏ ఫోన్ అయినా చేస్తుంది. మరి మీ ఐఫోన్లలో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎన్లార్జ్ చేసుకుని ప్రతి ఒక్కటి మెసేజ్లు పెడతారు, చిన్నగా ఉంటాయి ఇంతకంటే. ఇంకా అవన్నీ పెద్దగా పెట్టి చూసుకోండి వీలుంటుంది. వాజ్ ఈ ప్లేయింగ్? నేను ఆన్సర్ చెప్పని ఇప్పుడే, మీరే రాయాలి. తప్పుపోతే పోయింది, పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నాడట శ్రీశ్రీ. వాళ్ళ శ్రీశ్రీ మహాప్రస్థానం రాసి 75 సంవత్సరాల కిందటి వాళ్ళ బుక్లో ఇచ్చారు. ఆయన వచన కవిత్వం స్టార్ట్ చేసింది చెరబండరాజు, శ్రీశ్రీ, 5 కవులు. అప్పుడు అంతకుముందు ఓన్లీ ఉత్పలమాల, చెంపకమాల, కందం, శార్దులు ఇవే రాసేది మాట్లాడి. కానీ ఆయన వచనం కవిత రాయరాత కాదు, అందరికీ అర్థమయ్యేటట్టండి. అట్లా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనం ప్రయత్నం చేస్తే ఏం పోదు, అజ్ఞానం పోతుంది, జ్ఞానం వస్తుంది. ఒకటి పోతే పోయింది, పర్వాలేదు, కరెక్ట్గా తెలుస్తుంది కదా అని అనేది. వర్దే వాచింగ్, వారు గమనిస్తూ ఉండిరా. వర్దే వాచింగ్ సినిమా, ఇది ట్రాన్స్లేట్లో ఉంది. ఈ సినిమా ఆబ్జెక్ట్ బై సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది. ఈ సినిమా అనేది సింగులర్ ఉంది కాబట్టి ఇది చూసుకోవాలి. బీఫామ్ బర్గులా పాస్ట్ టెన్స్, టెన్స్ ఏది చూడాలి, సింగులర్ ప్లూరల్ చూడాలి. మీరు చేయాలి, నేను చెప్పను కానీ. యామ్ ఐ రీడింగ్ ఇంగ్లీష్?
వాజ్ హీ ప్లేయింగ్ క్రికెట్. 9th one, అన్ని యాక్టివ్ వాయిస్లో ఇచ్చిన నేను. మీరు యాక్టివ్ నుంచి ప్యాసివ్, ప్యాసివ్ నుంచి యాక్టివ్ చేసినాక చేసుకోవాలి. ఆర్ వి కాలింగ్? 10th one, ఈజ్ షీ కుకింగ్? కుక్కుడు అన్నమాట. ఆర్ దే చీటింగ్ అస్? ఇది ట్రాన్స్లో ఉంది. ఈజ్ హీ పెయింటింగ్ ది వాల్? పెయింటెడ్. ఇక్కడ మనం B2 తోటి స్టార్ట్ చేసినాం. వాజ్ మోహన్ స్టడీయింగ్? ఇక్కడ ప్రాపర్ నౌన్ వాడినాం. మోహన్ చదువుతుండేనా? వర్ వి బీటింగ్ హిమ్? మనం అతన్ని కొట్టుతుంటిమా? బీటెన్ అన్నమాట. టెన్స్ టేబుల్ చూసుకోవాలి. వర్ దే ఆస్కింగ్? దిస్ ఈజ్ ఇంటరాక్టివ్. వాళ్ళు అడుగుతుండేరా? వర్ యూ ఆస్కింగ్ క్వశ్చన్స్? ఇక్కడ ప్లూరల్ ఉంది, ఆబ్జెక్ట్. ట్రాన్సిటివ్ ఇది. క్వశ్చన్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. అప్పుడు ఇది పాస్ట్ కంటిన్యూస్ క్వశ్చన్ కాబట్టి చూసుకోవాలి. సింగులర్ ఉందనుకో వాజ్ వస్తుంది, క్వశ్చన్స్ ఉంటే వరే ఉంటాయి. మీరు చేయాలి, నేను చెప్పాను అది. యామ్ ఐ టీచింగ్? నేను బోధిస్తున్నానా? టీచ్, టాట్ కాదు, THOUGH థింక్ థాట్ అది. ఇది టీచ్, టాట్ THH బోధించను, బోధించబడును. యామ్ ఐ టీచింగ్ తెలుగు? అంటే ట్రాన్స్లో ఉంది. నేను తెలుగు బోధిస్తున్నానా? యామ్ ఐ టెల్లింగ్? నేను చెప్తున్నానా? టోల్డ్ వెబ్ ఫామ్. ఆర్ యూ కలెక్టింగ్ పెబుల్స్? పెబుల్స్ అంటే గులకరాలు. మీరు గులకరాలు ఏరుతున్నారా అన్నట్టు. ఎడుతుండాలి. పెబుల్స్ అనేది ప్లూరల్, యూ అనేది ప్లూరలే, ఇక్కడికి పోతుంది. పెబుల్ సబ్జెక్ట్ ప్లేస్ ఆబ్జెక్ట్లోకి వస్తుంది. అప్పుడు ఇది B1 ఉంది. కలెక్టింగ్ అయితే బీయింగ్ కలెక్టెడే బడే, B ప్లస్ సింగ్ ఫామ్. దీని యొక్క కలెక్ట్ యొక్క వర్బ్ 3 కలెక్టెడ్. వాజ్ షీ స్లీపింగ్? స్లెప్ట్ అట్లా. వర్ దే ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్? ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది, ట్రాన్స్లో ఉంది. మీరే డివైడ్ చేసుకొని ఇమీడియట్ చేయాలి. ప్రిపోజిషన్స్లో అబ్సెంట్ ఫ్రమ్, ఇది నిర్వహణకు రాకపోవడం. మాస్టర్ మధు ఈజ్ అబ్సెంట్ ఫ్రమ్ స్కూల్ ఫర్ 3 days. 18 years లోపల ఉన్న వాళ్ళని మాస్టర్ అంటారు అన్నమాట. మై ఇంగ్లీష్ టీచర్, హీ వాస్ టాకింగ్ వెరీ నైస్లీ. హీ యూస్ టు టాక్, మాస్టర్ గోవర్ధన్, వాట్ యు ఆర్ డూయింగ్, కమ్ ఆన్ లిసన్ టు మీ అని. He never talked a single Telugu word, but he made to talk English. తెలుగు మాట్లాడకుండా మరి ఇంగ్లీష్లో మాట్లాడే. ఎట్లా? కాబోయే పాఠంలో రాని పదాలను మొట్టమొదటి రాయమనేది. బెంచ్లో అందరికి అసెంబ్లీ అయ్యి బెంచ్ వాళ్ళ కోసం బెంచ్ మానిటర్. బెంచ్లో ఎవరికి ఇంగ్లీష్ ఎక్కువ వస్తాయో వాడు బెంచ్ మానిటర్. ఆ సబ్జెక్టుకు, ఏ సబ్జెక్ట్ అయినా ఆ సబ్జెక్ట్. బెంచ్ మానిటర్స్ 10 బెంచ్లు ఉంటే 10 బెంచ్ మానిటర్కి వస్తారు. అటు చిన్నోడైనా పెద్దోడైనా పొడుగా, ఎవరికి ఎక్కువ వస్తే వాడే ఇంగ్లీష్ మానిటర్. కథం వానికి ఇస్తే వాడు అన్ని అసెంబ్లీ చేసి బోర్డు మీద రాసేవాడు అన్నమాట. 1 week బిఫోరే కాబోయే పాఠం యొక్క మీనింగ్స్ అన్నీ ఇంగ్లీష్ టు తెలుగు ఇట్లా ఇచ్చేవాళ్ళు. అవి వచ్చిన తర్వాత హీ యూస్ టు టాక్ ఇంగ్లీష్. అట్లా. ఇప్పుడు అబ్సెంట్ ఫ్రమ్ విధి నిర్వహణకు రాకపోవడం. మాస్టర్ మధు ఈజ్ అబ్సెంట్ ఫ్రమ్ స్కూల్ ఫర్ 3 days. మధు 3 రోజుల నుంచి పాఠశాలకు రావడం లేదు. అక్యూజ్ ఏ పర్సన్, ఒక వ్యక్తిపై నింద వేయడం. ఎట్లా? కేటీఆర్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ కార్ రేస్. కల్వకుంట్ల తారక రామారావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమారుడు
ఆయన మున్సిపల్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్గా పనిచేసిండు. ఇంటర్నేషనల్ లెవెల్లో కార్స్ రేస్ కండక్ట్ చేసిండ్రు హైటెక్ సిటీలో. ఆ రోడ్లు అట్లా తయారు చేసి ఆ రేస్ కండక్ట్ చేసేటప్పుడు ఫారిన్ నుంచి చాలా దేశాల వాళ్ళు వచ్చారు. ఆ కార్ రేసులు మీరు చూస్తే టీవీలో చూడవచ్చు. దానికి పందెం ఉంటుంది. దాంట్లో ఆ కార్ రేసులో గెలిచిన వాళ్ళకు ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు పబ్లిక్ ఎన్ని కిలోమీటర్లు 20 కిలోమీటర్ల వరకు మొత్తం కార్ రేస్ నడుస్తుంటుంది. దాంట్లో కలెక్ట్ చేసిన దాంట్లో అమౌంట్ మిస్అప్రాప్రియేషన్ చేసిండ్రని ఆయన మీద ప్రజెంట్ గవర్నమెంట్ వాళ్ళు కేసు చేసిండ్రు. కేటీఆర్ వాజ్ అక్యూజ్డ్ అంటే హియర్ ప్యాసివ్ అయిపోయింది. ఇక్కడే కేసీఆర్ నిందారోపణ చేయబడ్డాడు ఆఫ్ కార్ రేస్. దేని మీద? కార్ రేస్లో. ఇది ప్యాసివ్ చేయమని అంటలేను నేను. యూ హ్యావ్ టు రైట్ అనదర్ 3 ఎగ్జాంపుల్స్ అట్లీస్ట్ బై యూజింగ్ యువర్ ఓన్ సెంటెన్సెస్. మిగతా వాళ్ళు ఏవైనా ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రజెంట్ కానీ పాస్ట్ టెన్స్గా గతంలో కానీ తీసుకొని రాయొచ్చు. ఈడియం నానుడి అంటే ఇది ఈడియం అంటే ఏంది? ఒక వర్బును ఉపయోగించి ప్రిపోజిషన్. ఇది కూడా కాలాన్ అంటే టు పే విజిట్, పోయి సందర్శించడం. ఎగ్జాంపుల్ ఎట్లా చూడండి. సీఎం షుడ్ పే ఏ విజిట్ ఆన్ గవర్నర్ ఫర్ ఎవ్రీ 6 months అండ్ టాక్ అబౌట్ హిజ్ రూలింగ్. అది విధిగా ఆయన తప్పనిసరిగా ముఖ్యమంత్రి గవర్నర్ దగ్గరికి పోయి ఈ షుడ్ టాక్, 1 గంట సేపు 2 గంటల సేపు కూర్చొని ½ an hour కూర్చొని అయినా చెప్పి ఏమేం చేస్తున్నది ఏమేం చేయబోతున్నది కూడా చెప్పాలి. పిఎం అయితేనేమో రాష్ట్రపతి దగ్గర పోవాలి. ఎన్ని పనులు ఉండని 6 monthsలో ఒకసారి పోవాలి. ఈ హ్యాస్ టు ఇన్ఫార్మ్, మేడం ఐఎమ్ కమింగ్, సార్ ఐఎమ్ కమింగ్ అట్ సో అండ్ సో టైం అని చెప్పి పోయి పర్మిషన్ తీసుకొని పోవాలి. ఆ పోస్ట్ అసలు విలువన్నది. సో సీఎం షుడ్ పే విజిట్ ఆన్ గవర్నర్, గవర్నర్ దగ్గర పోయి కలవాలి ఫర్ ఎవ్రీ 6 months అండ్ టాక్ అబౌట్ హిజ్ రూలింగ్. ముఖ్యమంత్రి ప్రతి 6 మాసములకు ఒకసారి గవర్నర్తో కలిసి తన పరిపాలన గూర్చి తెలుపాలి.